కొక్కలను కట్టేసుకున్నయ్యా కొక్కలను కట్టేసుకున్నయ్యా గబగబ గబగబ భగవంతు తరవపుతాయి కలిగిపోనిన్నయ్యా గబగబంటాలి కలిగిపోనిన్నయ్యా నన్ను ఇక్కడ జాతి వాడిని కమ్మిదవయ్యా ఎవరు గురువు అంత దూరంగా నుండి మాట్లాడమంటున్నాను ఎందుకయ్యా దూరం ఉండాల్సిందే నేను కలజాతి వాడినా నేను సద్బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు నువ్వేనయ్యా సద్గుణ బ్రాహ్మణుడు ఓహో సద్బ్రాహ్మణుడు నువ్వేనయ్యా అయ్యయ్యా నేను అంటుకుంటే స్నానం చేయాలా మరి నువ్వు అంటుకుంటేనా నేను అనుకున్నా స్నానం చేయాలి నువ్వు ముట్టుకున్నా స్నానం చేయాలి అంటే దూరంగా నుండి మాట్లాడుకుంటున్నా ఎవరెవరు ముట్టుకోవాలన్నమాట నువ్వు స్నానం చేయాలంటే అది కాదయ్యా అంతేకాదు వాడిని అంటరాని వాడిని అంటరాని అంటావే మీ గురువుగారు ఎవరయ్యా వశిష్ఠ మహర్షి కాదండియా ఆయన భార్య ఎవరయ్యా అరుంధతి మరి అరుంధతి మా ఆడపడిసే కదయ్యా మరి ఇంకెక్కడుందయ్యా కలజాతి వారి నీ జాతి ఇష్టం చేద్దంతా ఒక్క తాలే కదయ్యా కులమేలా ఉంటదో కులం కులం అన్నావు కదా మా కాశీపురంలో గొప్ప కులము కానిపురం అని చెప్తే నీ దేవుడు నా వాళ్ళు ఎందుకు చెప్పయ్యా నేను ఈ బానిసని నమ్ముతున్నాడు ఏంటంటే మనుషులు నమ్ముతున్నావా మనుషులు నమ్ముతున్నా ఎవరన్నా అతను ఏదో బాధ పడ్డాడు అనుకో గొర్రె నమ్ముతాడు బర్రె నమ్ముతాడు దోడు నమ్ముతాడు కోడి నమ్ముతాడు కోడి పెట్టిన గుడ్డు అంటాడు
నువ్వు అసలు మనిషినే అనుకున్నావు, నువ్వెంత మనిషివే గురు అప్పుడు చూడదు ఫోన్ తీయాల తోలు చెప్పాలి, నువ్వు తోలు చెప్పలు. అయ్యా అమ్మగారికి ఇక్కడే ఒక సన్యాసిలా కనపడుతున్నాడు, వీడికంటే ఇంకో సన్యాసిగా ఉన్నాడంట. సరే ఏంటంటే నాకు ఏదో కాటికల కాపలా కావాలా, మనిషి కావాలా. ఆయన ఇష్టప్రహారం అమ్ముతున్నాయా, ఆయన ఇష్టప్రహారం అమ్ముతున్నాయా అంటే నువ్వు దుర్రు చెప్పుకోవయ్యా, దుర్రు చెప్పుకో. బాబు కావాలన్నా దరి చెప్పదని విను. పోతాడు కళ్యామంటే ఈ ఏర్పాటు తీసుకొచ్చి పోతాడు. అయ్యా నేను గడపమంటే పోతానట్లాగా ఓహో అంటే నాకు ఎల్లెద్దా. ఏ కండ కా కండ, ఏ ముక్త ముక్త, ఏ గోకపాలు చెప్తే కానీ నాకు అర్థం కాదుయా. ఇప్పుడు రా చెప్పింది ధరేనయ్యా నేను చెప్పింది నాకు అర్థం కాదయ్యా. అర్థం కాలేదా? సరే ఇప్పుడు చెప్తా విను. దంతావలంబనగా ఒక పెద్ద ఏనుగు. అదే మాట్లాడలేదు, దానికి 5 కాళ్ళు ఉంటాయా? 5 కాళ్ళు కాదు అప్రాచుడా, 4 కాళ్ళు ఒక తొండం. అదే ముందు ఎలా కావాలి. అవును, దానిపైన నీలాంటి మూర్ఖుడు భగవంతుడు దానిపై నిలబడి ఒక రత్నం తీసుకుని ఎగరవేయగా అది ఎంత దూరము పోతుంది అంత ధనము కావాలి. సరే నేను ఎంతకని కొంటాను కానీ నేను ఎంతకని కొంటాను అప్పుడు నేను పంపించేయా. ఏమయ్యా ఆయన ఇష్టప్రకారం అమ్ముతున్నాడయ్యా? ఇష్ట ప్రకారం అమ్ముతున్నాడయ్యా. మమ్మాడికి ఇష్టమేనయ్యా? మమ్మాడికి ఇష్టమేనయ్యా. నీకు అసలు భార్యాపిల్లలు ఉన్నారంటయ్యా? ఉన్నారు కానీ ప్రస్తుతం లేదయ్యా. ఓరి ఆపనాడా, నీకేమో ధనం ఇంత మూడు కావాలా? ఇద్దరికా భార్యాపిల్లలు ఉన్నారు. ఏ అర్ధరాత్రి కూడా ఈ భార్యాపిల్లలు గుర్తొచ్చి వెళ్ళిపోతే నా మూడంతం కావాలా? సత్య ప్రతిష్టక విమర్శ నీతి కృత్యములు సగౌరవమైన పాలించిన సాటి మానవుడు నన్ను నీచుడు నీచమైన ఉప్పులో